ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్య సందేశం యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు. ఎవడు తన ప్రాణమును తీసుకొనలేడు, తనంతట తానే ప్రాణం పెట్టినాడు. ప్రార్థన. ప్రభు, ఈ మాటలు దీవించండి, మాతో మాట్లాడి సాయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు సిలువలో ఎందుకు మరణించినారు? ఈరోజు ప్రభు మాట్లాడుతున్న వాగ్దాన సందేశం, ప్రవచనాత్మకమైన సందేశం. ఎందుకు సిలువలో ప్రభు మరణించారు? ఎందుకు అనంటే ప్రవచనాల నెరవేర్పు. ఆయన మరణిస్తాను, తిరిగి లేస్తాను, నీ కొరకు ప్రాణం పెడతానని ముందే చెప్పాడు కనుక యేసు ప్రభువుల వారు తన ప్రాణమును పెట్టినారు. దేని స్తోత్రం. మరి క్రీస్తు సిలువ మరణం ఎందుకు అంటే మనము నిత్య జీవము పొందాలని. ప్రభువుకు మహిమ కలుగునుగా. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారం మనము నిత్య జీవము పొందాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సిలువలో ఆయన మరణించాడంటే మనము నిత్య జీవం పొందాలని. రెండోది, అనేకుల విమోచన క్రయధనము కొరకు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఎందుకు యేసు ప్రభు మరణించాడంటే మూడోది, ప్రతి వాని మోకాలు యేసునామంలో వంగాలని. ఫిలిప్పీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-10 వచనాలు. నాలుగోది, మన అపరాధముల నిమిత్తమే యేసుప్రభు మరణించినాడు. మన కొరకే యేసుప్రభు మరణించినాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం 25వ వచనములో చూస్తే మన అపరాధముల నిమిత్తము మన కొరకే ప్రభు మరణించినాడు. ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే మనము పాపములో జీవిస్తున్నాం, పాపములే ఉంటున్నాము, పాపములే బ్రతుకుచున్నాము. ఈ పాప జీవితం నుండి మనల్ని విముక్తి చేయడానికి, తన కుమారులుగా చేయడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి యేసు ప్రభు ప్రాణం పెట్టినాడు. ఐదోది, అందరి పాపముల నిమిత్తము. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం, 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం, రోమా పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఆరోది, పాప నివారణ చేయుటకై ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. ఏడోది, దేవుని బిడ్డలారా, అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనకు కలగాలని గలతీ 3:14 అధ్యాయం 13-14 వచనాల ప్రకారం యేసు ప్రభు మరణించాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎనిమిదోది, మనల్ని శాపము నుండి విడిపించడానికి గలతీ 3:13-14. తొమ్మిదోది, దేవుని ప్రణాళికలో చూడండి, యోహాను సువార్త 4:14 ప్రకారం ఆయన ప్రణాళిక చొప్పున ఆయన మరణించినాడు. 10ఓది, మనల్ని బ్రతికించుట కొరకు. ఎఫెసీ 2 అధ్యాయం 1. మనల్ని బ్రతికించాలని ఆయన యొక్క ప్రణాళిక. ఆయన మరణించి తన కుమారులు చేయాలని, ఆయన రాజ్య వారసులుగా చేయాలని ఆయన మరణించినాడు. 11ఓది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకే యేసుప్రభు మరణించినాడు. యోహాను సువార్త 19:30. తండ్రి ప్రణాళికలో ఆయన ఉన్నాడు. 12ఓది, మనల్ని తండ్రి సన్నిధికి సమాధానపరచుట కొరకు. ఎఫెసీ 5వ అధ్యాయము 27వ వచనం. సమాధానం లేకుండా దేవుని చూడము, దేవుని సన్నిధికి చేరము. దేవుని బిడ్డలారా, 13ఓది, మనల్ని పరిశుద్ధపరచుటకై. ఎఫెసీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. 14ఓది, పాపులమైన మన కొరకు తన ప్రేమ చూపుట కొరకు ఆయన మరణించినాడు. యోహాను సువార్త 3:16-14, రోమా 5:8. 15, ఉగ్రత నుండి మనల్ని తప్పించుట కొరకు. రోమా పత్రిక 5:11. మనము ఉగ్రత నుండి తప్పించబడాలని యేసు ప్రభు సిలువలో మరణించినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.